చెప్పండి ఎలా ఉంది సినిమా? రామ్ సినిమా ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఒక ముక్కలు చెప్పాలంటే సూపర్ ఉంది సినిమా. ఈ ఆగస్ట్ 15 రిలీజ్ అయిన మూవీస్లో ఇదే బ్లాక్ బస్టర్ అనుకోసం. రామ్ అన్న సినిమా కొంతమంది బాగాలేదు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్రెడీ రామన్న సినిమా బాగాలేదన్నట్టు ఆల్రెడీ ఆడేలాగా చెప్పిండు. సినిమా రివ్యూస్ చూసి వెళ్ళకండి, మీ నచ్చితే మీరు వెళ్ళండి చూడండి అని చెప్పి అన్నారు. అది బిర్యానీ అయినా మూవీ అయినా ఇంకే రేపు లైఫ్ అయినా సరే ఏదైనా మనం ఓన్గా చూడాలి. ఎలా ఉంది డబుల్ స్మార్ట్ సినిమా? అయితే మాత్రం జస్ట్ ఒక బిలో యావరేజ్ మూవీ అన్న. నేను చాలా ఎక్స్పెక్ట్ వచ్చాను, ఎందుకంటే ట్రైలర్ చూసి టీజర్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేయను. మళ్ళీ పూరీస్ బ్యాక్ అనుకున్నాను. నా వరకు అయితే ఏం అనిపించలేదు అన్న సినిమాలో. చూసినంతసేపు ఇంకా లేస్తుంది నేను తొంగున్నాను తప్ప సినిమాలో ఎటువంటి నాకు ఎక్కడ ఒక విజిల్ వేసే మూమెంట్ కానీ లేదంటే అమ్మ ఏ సీన్ రా అనుకునే సీన్ కానీ ఎక్కడ నాకు కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చూడాల్సిన కంటెంట్ అంటే దానికనే తీశారు. ఫ్లాప్గా ఉందని చాలా మంది అనడం అయితే జరిగింది, నేను ఇప్పుడే విన్నాను. కానీ ఒకటే చెప్తాను, సినిమా చూసి చెప్పాలి. సినిమా ఏదైనా సరే డబ్బులు పెట్టుకొని కొనుక్కొని చూసాం కాబట్టి చెప్తున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, హీరోయిన్ చేసిన విధానం కానీ, గెటప్ సీన్కి అయితే అంటే ఎక్కువ డైలాగ్స్ ఇవ్వలేదు కానీ గెటప్ సీన్ కూడా కొంచెం అక్కడ పండించాడు. కామెడీ లైట్గా పండించాడు. ఆ స్టార్టింగ్లో మాత్రం ఏంటబ్బా ఇలా ఉందంటే అనుకున్నాను. ఒక 20 నిమిషాలు హీరో ఎంట్రీ కానీ కూడా చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఏమన్నా అడగను. రామ్ యాక్టింగ్ అయితే చించేశాడు బాయ్. రామ్ యాక్టింగ్ అయితే హైలైట్ ఉంది. చాలా బాగా తీశాడు. ఆ ఫైట్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ. ఇంకో అతను ఉన్నాడు, ఆయన పేరు బాలీవుడ్లో పెద్ద యాక్టర్ అనుకుంటా, ఆయన పేరు సంజయ్ దత్ మాత్రం వస్తున్న ఎంట్రీ కానీ, ఆ స్టైల్ కానీ సేమ్ ఇంకా రజనీకాంత్ ఆ టైప్ ఆఫ్ లో అనిపించింది భయ్య. చాలా బాగా చూపించాడు ఈ సినిమాలో అయితే. హైలైట్ ఉంది బ్రో. ఈ రీ రిలీజ్ ట్రెండ్ సాగుతుంది కాబట్టి డబుల్ స్మార్ట్ తీసేసి స్మార్ట్ శంకర్ ఇస్తే లిటరల్ చెప్తున్నా అన్న కలెక్షన్స్ ఇంకా గట్టిగా వస్తుంది. యాక్టింగ్ డాన్స్ ఎలా అనిపించింది? ఆయన బాగా చేశారన్న. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన కంటెంట్ చూపించుకోవడానికి ఇక్కడ లేదు. ఇక్కడ 1లో ఉంది, చూపించుకున్నారు. మళ్ళీ అదే ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం ఆయనకి ఎందుకు? సేమ్ ఆల్మోస్ట్ ఉంది. సినిమా చూస్తేనే ఆర్టిస్టులు అవ్వాలనుకునే వాళ్ళు కొంచెం యాక్టింగ్ నేర్చుకునే స్కోప్ ఉంటుంది. అలాంటి సినిమా ఆయన ఎప్పుడు ఫ్లాపు అన్నప్పుడల్లా నేను బాధపడ్డా. ఈరోజు కాలర్ లేదు కానీ మీ కాలర్ ఎగరేసుకునే సినిమా తీశాడు సార్. హిట్ కొట్టారా? హిట్ మామూలు కొట్టలేదు. చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ ఆగస్టు 15కి 2 సినిమాలు. ఒకటి మిస్టర్ బచ్చన్, స్మార్ట్ శంకర్. ఈ స్మార్ట్ శంకర్ అనేది గుర్తుపెట్టుకుంటారు. మనకి ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో మన పూరి గారు, చార్మి గారు ఈ సినిమాను గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అంత డబ్బులు వస్తాయి. నేను మాటిస్తున్నా. ఇంకా మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ అయితే ఓకే, ఆయన వరకు కొంచెం యావరేజ్గా అక్కడక్కడ మెరిపించాడు. కానీ సాంగ్స్ పరంగా కూడా 2 సాంగ్స్ అయితే బాగున్నాయి అన్న. బట్ ఫస్ట్ పార్ట్లు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అంత సాంగ్స్ ఇంపాక్ట్ ఈ సినిమాలో లేదన్న. అలాగే పూరి గారు రైటింగ్ ఒక కమర్షియల్గా ఒక బ్లాక్ బస్టర్ చేసిన సినిమా స్మార్ట్ శంకర్. బట్ అదే కమర్షియల్గా ఈ సినిమాను కూడా హిట్ చేయాలనుకున్నారు. బట్ ఒక రొటీన్ స్టోరీని తీసుకుని ఒక రొటీన్ స్క్రీన్ ప్లాన్ నెక్స్ట్ టైం వస్తున్నా, నెక్స్ట్ ఆడే వస్తారు కదా, ఇలాగో జరుగుతుంది అని మనం అనేసుకొచ్చాను అనమాట. అదే ఎగ్జాక్ట్గా జరుగుతుంది. బట్ హీరోయిన్ అయితే మాత్రం చాలా గ్లామరస్గా చూపించారు. ఈ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా చాలా హైగా చూపించారు. హీరో కన్నా ఎక్కువ ఇచ్చారు సంజయ్ దత్ గారికి. బట్ సెకండ్ హాఫ్లో ఒక ఇద్దరు విలన్స్ అని చెప్పి ఒక రామ్ గారిని అండ్ సంజయ్ దత్ గారిని చూపించే విధానం అయితే మాత్రం ఒక సీన్ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ పెట్టారన్న. మదర్ సెంటిమెంట్ మాకు అసలు ఇంత కూడా కనెక్ట్ కాలేదు. ఆయన రెగ్యులర్ ఫార్మాట్ చూసిన మదర్ స్టోరీ విధంగా ఉంది. బ్యాకప్ స్టోరీ కూడా అంతగా బాగాలేదు. బట్ అలీ గారి కామెడీ కూడా బోరింగ్ అన్న. ఆయన ఏదో అమెజాన్ అడుగులంటూ ఏదో భాష మాట్లాడుతూ ఒక డబుల్ మిన్ డైలాగ్ వెళ్తే ఏదో ఎంగేజ్ చేయాలనుకున్నాడు. బట్ అది ఒకటే యారా మాకు నవ్వు వచ్చింది తప్ప తర్వాత బోరింగ్ కొట్టింది. అంటే ఆలీ వస్తే మళ్ళీ వచ్చాడా అనిపించింది అనమాట. సో ఓవరాల్గా సినిమాకి ఎవరైతే వస్తారో అదైతే స్మార్ట్ శంకర్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తే సినిమా నచ్చదన్న. బట్ రామ్ డ్యాన్సుల కోసం రామ్ కోసం వస్తే మాత్రం కొద్ది వరకు ఎంగేజ్ చేస్తారు. బట్ రామ్ డ్యాన్స్ యాక్టింగ్ అయితే సూపర్ అన్న. సో ఓవరాల్గా చెప్పొచ్చేదంటే జస్ట్ బిలో యావరేజ్ మూవీ స్మార్ట్ శంకర్ అన్న. సినిమా మాత్రం సూపర్ భయ్యా. నేను యాజ్ అ పూరి సార్ డైరెక్ట్ ఫ్యాన్గా చెప్తున్నా, యాజ్ అ కామన్ మ్యాన్గా చెప్తున్నా. ఎవరైతే పూరి సార్ పని అయిపోయింది అన్నారో వాళ్ళు వచ్చి మూవీ చూస్తే సైలెంట్గా గమ్ముని ఇంటికి వెళ్ళిపోతారు. బాగుందా బాగాలేదా? నీకు చెప్తుంది అదే కదా భయ్యా. నీకు ఏమర్థమైంది నేను చెప్పింది? సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, ఎవరు చెప్పాలా? నీకు ఈ షర్ట్ నచ్చింది, నాకు ఈ టీషర్ట్ నచ్చింది, నీకు నాకు తేడా ఉంటుంది. మన చేతికున్న 5 ఏళ్ళే ఒకలా ఉండవు. ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పిచ్చో కామెడీ బ్రో. యాక్చువల్గా అంటే నార్మల్ అలీగారి కామెడీ అంటే లైట్గా నార్మల్ క్యారెక్టర్ చేస్తారు. బట్ అమెజాన్ ఫారెస్ట్లో ఒక వింత క్యారెక్టర్ని తెచ్చి ఆ థాట్ పెట్టి చేశారు. మీరు చూస్తే మాత్రం డెఫినెట్గా పిచ్చెక్కిపోతే